హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నిస్ కిచెన్. నేను మీ ప్రియాంక. సోడిపిండి జంతికలు ఎలా చేసుకోవాలో ఈజీ ట్రిప్స్తో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి మనము 2 కప్స్ వరకు నేను ఇక్కడ సోడిపిండిని యాడ్ చేశాను. అంటే ఇది 1/2 kg అండి సోడిపిండి అనేది. ఇప్పుడు ఇందులోనికి మనం తీసుకున్న కప్పుతోని 1/2 కప్పు వరకు దాల్పప్పు వేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలండి. బరకగా కాకుండా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకునేది ఇప్పుడు మనము ఇందులోనికి 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి. 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలానే మరగబెట్టిన ఆయిల్ని కూడా 2 స్పూన్స్ వరకు యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలానే ఇందులోనికి 3 స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఇష్టపడిన వారు స్కిప్ చేయొచ్చు. ఇందులోనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది మెత్తగా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెంగా మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ ముద్దలాగా ఇదంతా కూడా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనకి మెత్తగా ఉంటే సరిపోతుంది. గట్టిగా అయినా మనము జంతికలు వేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. అలాగని మరి మెత్తగా కలుపుకున్న ఆయిల్ అనేది జంతికలను పీల్చేస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కలుపుకుంటూ చాలండి. ఇప్పుడు మనం కలుపుకునేది పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కలుపుకునేది కొంచెం పిండి కాబట్టి నేను చిన్న కళాయి పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ పిండి కలుపుకున్నట్లయితే పెద్ద కళాయి పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయండి. ఆయిల్ వేసాక ఆయిల్ బాగా హీటెక్కాక ఇప్పుడు మనము జంతికల గొట్టంలోనికి పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా జంతికల్లాగా మనము రౌండ్గా వేసుకోవాలి. చూసారు కదా, జంతికలు వేసాక ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేయాలండి. మరి ఎక్కువ ఫ్రై అయినా మాడిపోతాయి. మనకి సోడిపిండి అనేది కలర్ బ్లాక్గా ఉండడం వల్ల ఈ జంతికలు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మనము ఎక్కువ ఫ్రై చేసినట్లయితే మాడిపోయినట్టు ఉంటుంది. అలాగని తక్కువ ఫ్రై చేస్తే పచ్చిగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ ఆయిల్లో నుండి బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయాక మనము ఆయిల్లో నుండి వీటిని సపరేట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే ఇవన్నీ జంతికలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఎక్కువసేపు మనము వీటిని ఫ్రై చేసినట్లయితే ఆయిల్లోని మాడిపోతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనము ఆయిల్లో నుండి వీటిని సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రై అయితే సరిపోతుందండి జంతికలు అనేవి. ఇలాగా అన్నీ కూడా మనము కలుపుకుని పిండి అంతా కూడా ఈ విధంగా మనము వేసుకోవాలి. ఇలా జంతికలు వేసుకొని మీరు వేసుకున్న ఆయిల్ని బట్టి మీకు ఎన్ని జంతికలు అయితే అన్ని వేసుకోండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ప్రాసెస్ చేయండి. సోడిపిండి కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి అటు ఇటు టర్న్ చేసుకుంటూ చేయాలి. మనం కలుపుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా జంతికలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ జంతికలు అనేవి. ఇలా చేతితో బ్రేక్ అవుతున్నాయి. అంత క్రిస్పీగా వచ్చాయండి జంతికలు అనేవి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఇలా సోడిపిండి జంతికలు చేసి పెట్టారంటే ఎంతో హెల్తీగా ఉంటుంది. పిల్లలకి బ్రేక్గా కూడా ఈ సోడిపిండి జంతికలు పెట్టుకుంటే హెల్తీగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండా నేను చెప్పే ఈ టిప్స్తో మీరు ఫాలో అవ్వండి. ఈ సోడిపిండి జంతికలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.